బజార్లా అప్పు కూడా పుట్టని రేవంత్ రెడ్డిని ఎలా నమ్ముతారని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో దోపిడీలు, కబ్జాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లేస్తే కేంద్ర నిధులను దారి మళ్లిస్తారన్నారు. మోదీ కరీంనగర్కు 1500 కోట్లు ఇచ్చారని, కేంద్ర నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందన్నారు బండి సంజయ్. ఒక గజం జాగొచ్చిందా? స్కూటీలు వచ్చినాయి మీ పిల్లలకు? మరి ఏం రాకుండా 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి సార్ ఒక్క పైసా ఇచ్చిండా? ఆయన ఢిల్లీకి పోయి ఏమని తెలుసా, నన్ను ఎవరు నమ్మతలేరట. ఆయన ఢిల్లీ పోతే చెప్పులు దగ్గరగా చూస్తున్నాడు. ఆయన ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకబడిలాగా చూస్తున్నారు. నన్ను కోసుకున్నా, వణక తిన్నా, నాకు ఒక్క పైసలు లేదంటున్నాడు. మరి చెప్పుల దొంగకు పైసలు ఇస్తారా? ఎవరైనా నమ్మనకు రూపాయి బిల్లు పెడతాడు, ఎవరు నమ్మతారంటే ఇస్తారా పైసలు? మరి పైసలు ఎవరిచ్చారు ఇప్పటిదాకా? మీకు ఇప్పటిదాకా పైసలు ఎవరిచ్చిర్రు? ఇక వాళ్ళు వీళ్ళు వస్తారు, బండి సంజయ్ గొంగళ కమలాక అంటున్నాడ. బండి సంజయ్ నయా పైసలు తెచ్చినట్టు నిరూపిస్తే మూటా ముళ్ళే చదువుకొని పోతానట. మరి అన్ని చూపెట్టినా మరి మూటా ముళ్ళు చదువుకుంటలేడు, పోయి ఇంట్లో ఉన్నాడు. ఆయన ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతలేడట. ఎవరు ఫోన్ చేసినా ఎత్తలేడట. ఎందుకంటే నేను తీసుకొచ్చిన పైసలు అన్ని కూడా మీకు ఇంటికి బుక్ పంపించాక టీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడడానికి ఏదో గంగుల కంబరాక గెలిపించిన వాళ్ళందరూ కూడా సగం మంది జైలుకోరాక. దేనికోసం జైలుకోనంటే భూములు కబ్జా చేసిర్రు, ప్రైవేట్ ల్యాండ్స్ కబ్జా చేసిర్రు, పేదల ఆస్తి దోసుకోవడం అంటే నేనే తీసుకుపోయి లోపడేస్తాను. నేను కూడా జైలుకోనక, కానీ దోసుకొని జైలుకోవడం 9 సార్లు జైలుకోనక 109 కేసులు నా మీద ఉన్నాయి. ఈ రాజు మీద కేసులు ఉన్నాయి. వీళ్ళందరి మీద కేసులు మీకోసం కొట్టాడితే కేసులే మా మీద. ఇలా వాళ్ళేమో దొంగతనాలు చేసి రంగతనాలు ఇస్తే లోపడేసినా వాళ్ళకు మళ్ళీ ఓటేస్తారా? ఇలా వాళ్ళు ఒక్క 11 సంవత్సరాలు ఏం చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏం చేయలే. ఇప్పుడు వాళ్లకు ఓటేస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఏం రాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి తను కోసుకొని వనక తిన్న పైసలు లేవు, ఢిల్లీ పోతే చెప్పుల దొంగలకు చూస్తున్నానంటే నేను నమ్మకుండా పైసలు ఓడిస్తే ఇవ్వలేరు. ఇప్పుడు పైసలు ఇవ్వలేయాలి, ఎవరు కోటేసి తీయాలి? అక్క నేను నమ్మురున్నాను. కరీంనగర్ మొత్తం ఇప్పటికి వారం రోజులా తిరుగుతున్నా, నిద్ర తిండి ఏం లేదు, తిరుగుతున్నా. ఏడవైనా ఈసారి మాయ మాటలు నమ్ములేదు. ఎందుకంటే మాకు మోసపూరితమైన మాట చెప్పుడు రాదా, అబద్ధాలు చెప్పుడు అసలే రాదా, నమ్మించుడు అసలే తెలియదా. మీరేమో వాళ్ళు వచ్చి ఊరించుకునేస్తే వాళ్ళ మాటలు వేసి వాళ్ళు ఓటెత్తారా? ఈసారి బుక్స్ గిక్స్ అన్ని చూసినాక ఏడ చూసినా కూడా పువ్వు. ఏ సర్వే చూసినా కూడా పువ్వు. నన్ను మోడీ గారికి కలిసాక మోడీ గారికి కలిసి, సార్ కరీంనగర్ మున్సిపల్లో ఇంతవరకు బీజేపీ గెలవలే, మేయర్ గెలవలే, ఈసారికి పోటీ చేస్తున్నాను సార్ అంటే, బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు నా మాట చెప్పు, నిన్ను గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసిన, కరీంనగర్కు 1400 కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇంకా పైసలు ఇస్తా, ఇంకా పైసలు ఇవ్వాలంటే కరీంనగర్ మేయర్ను బీజేపీకి అప్పచెప్పని చెప్పు, నేను పైసలు ఇస్తాను మోడీ గారు మాట ఇచ్చిరు. కాబట్టి ఇలా గల్లా ఎగిరేసుకొని మీ దగ్గర చెప్తున్నాక నేను ఇవాళ